న్యూస్ అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. అమెరికాకే చెందిన మరో 2 విమానాలు కూలిపోయాయి. ఒకటి ఫిలిప్పీన్స్లో కూడా మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గత వారం అమెరికాలో 2 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి షాపింగ్ మాల్పై విమానం కూలిపోవడంతో మరణాలు సంభవించాయి. అలాగే ప్రయాణికుల విమానాన్ని సైనిక హెలికాప్టర్ ఢీకొట్టడంతో అందులో ఉన్నవారు చనిపోవడంతో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మరో 2 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అమెరికాకు చెందిన ఒక విమానం తొలుత మిస్ అయింది అని అనుకున్నారు. ఆ తర్వాత ఆ విమానం కూలిపోయింది అని ధృవీకరించారు. ఒకటి ఫిలిప్పీన్స్లో కూలిపోయిన విమానాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది ఫిలిప్పీన్స్లో కూలిపోయిన ఆర్మీ విమానం. ఇది నలుగురు వ్యక్తులు ఇందులో దుర్మరణం చెందినట్టుగా తెలుస్తోంది. ఆ విమానం ఫిలిప్పీన్స్ లో కుప్పకూలిపోయిన విమానాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది సర్వేలియన్స్ కోసం ఉపయోగించే విమానంగా తెలుస్తోంది. ఇది అమెరికా కాంట్రాక్టెడ్ విమానం అని చెప్తున్నారు. యుఎస్ కాంట్రాక్టెడ్ సర్వేలియన్స్ ప్లేన్. ఇది ఫిలిప్పీన్స్ లో కూలిపోయింది. ఆ విమానం కూలిపోయిన చోట కూడా అక్కడున్న స్థానికులందరూ అక్కడికి వచ్చి ఆ విమానం కూలిపోయిన చోట ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో 4 మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. తొలుత ఈ విమానం సిగ్నల్స్ మిస్ అయిన ఈ విమానం కూడా జాడ కోసం అధికారులు ప్రయత్నాలు చేశారు జాడ కనుక్కోవడానికి. ఆ తర్వాత విమానం క్రాష్ ల్యాండ్ అయిందనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇది సర్వేలియన్స్ విమానం. ఇది ఆ తర్వాత మరో ప్రమాదం కూడా చోటు చేసుకుంది ఇదే అమెరికాలో. ఇప్పటికే గత వారం 2 ప్రమాదాలు చోటు చేసుకుని ఇప్పుడు మీరు 2వ బాక్స్ లో చోటు చేసుకున్న ప్రమాదం అలాస్కా దగ్గర ఈ విమానం మిస్ అయింది. ఈ విమానం జాడ తెలియడం లేదు. రాడార్ నుంచి విమానం మాయమైపోయిందని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ విమానం క్రాష్ ల్యాండ్ అయిందనే విషయాన్ని కనుగొన్నారు. అలాస్కా దగ్గర ఈ విమానం కూలిపోయింది. ఈ 2వ బాక్స్ లో మీరు చూస్తున్న అలాస్కాలో కూలిపోయిన విమానంలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ 10 మంది ప్రయాణికులతో ఆ విమానం కూలిపోయింది. ఉన్నాల్క్లిట్ నుంచి నోమ్ వెళ్తూ ఉండగా అలాస్కా ఏరియాలో ఈ విమానం కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తోంది. విమాన శిథిలాల కోసం గాలిస్తూ ఉన్నారు. ఈ విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయే అవకాశం ఉందని అనుకుంటూ ఉన్నారు. అక్కడ సముద్రంలో కూలిపోయిందా, పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందనే విషయం గురించి మొదట డౌట్స్ కూడా ఉన్నాయి. దాంతో గాలింపు చర్యలు చేపట్టారు. బహుశా సముద్రంలో కూలిపోయి ఉంటుంది, అందుకే విమాన జాడ తెలియడం లేదని అనుకున్నారు. ఆ తర్వాత విమానం కూలిపోయిన ప్రదేశాన్ని కూడా అధికారులు కనుగొన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగానే అక్కడ స్నో ఎక్కువగా ఉంది. విజిబిలిటీ అస్సలు లేదు. ప్రతి క్షణానికి కూడా అక్కడ వాతావరణంలో మార్పులు వస్తూ ఉండటంతో స్నో పడుతూ ఉంది. విజిబిలిటీ లేదు. వాతావరణం చాలా తరచుగా అక్కడ మారిపోతూ ఉండటంతో విమాన ప్రయాణానికి ప్రతికూలంగా మారింది. దాంతోనే ఈ విమాన ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 2 విమాన ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 2వ బాక్స్లో విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలో గాలింపు చర్యలు చేపట్టారు. అందులో 10 మంది ఉన్నారు. 10 మంది మరణించినట్టుగా తెలుస్తుంది. ప్రతికూల వాతావరణమే 2వ విమాన ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. కానీ మొదటి విమాన ప్రమాదానికి కారణాలు ఏంటనేది ఇంకా తెలియలేదు. మొదటి విమాన ప్రమాదం ఫిలిప్పీన్స్లో చోటు చేసుకుంది. 2వ ప్రమాదం అమెరికాలో చోటు చేసుకుంది. ఫిలిప్పీన్స్లో ఇది అమెరికాకు చెందిన ఆర్మీకి చెందిన విమానం. అది ఆ విమానాన్ని సర్వేలెన్స్ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 3 చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇది పరిసరాలను అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను గమనించడానికి సర్వేలెన్స్ కోసం ఒక రకంగా చెప్పుకుంటే గూఢచర్యానికి ఉపయోగిస్తున్నటువంటి విమానం అని కూడా అనుకోవచ్చు. ఇందులో ఒక అమెరికన్ సైనిక సభ్యుడు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ ప్రమాదం మంగెడనోవలో డెల్ సూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దక్షిణ ఫిలిప్పీన్స్లో ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిపోయిన ప్రదేశంలో అక్కడ స్థానికులు చిత్రీకరించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఈ విమానం అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన విమానం. అది ఇంతకుముందు మనం ఒక విమానం కూడా కూలిపోయిన సందర్భాన్ని మనం చూసాం. బ్రీచ్ క్రాఫ్ట్ ఎయిర్ 350 విమానంగా చెప్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటూ ఉన్నాయి. అమెరికాలో ఈ వారంలోనే ఏకంగా 3 ప్రమాదాలు, ఈ 2 వారాల్లోనే ఏకంగా 3 ప్రమాదాలు చోటు చేసుకోవడం, 10ల సంఖ్యలో దుర్మరణం పాలవుతూ ఉండటంతో పెద్ద ఎత్తున విమాన ప్రమాదాలపై భయాందోళన వ్యక్తమవుతుంది. మొదటి బాక్స్లో చూస్తున్న ఈ విమాన ప్రమాదంలో 4 ఉన్నారు. 4 కూడా చనిపోయారు. 2వ బాక్స్లో మీరు చూస్తున్న విమాన ప్రమాదంలో
10 మంది ఉన్నారు. 10 మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. రెండవ ప్రమాదం అలాస్కా దగ్గర చోటు చేసుకుంది. మొదటి ప్రమాదం దక్షిణ ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకుంటే రెండవ ప్రమాదం అలాస్కా దగ్గర చోటు చేసుకుంది. మొదట ఆ విమానం జాడ తెలియడం లేదని చెప్పినప్పుడు ఆ విమానం ఎక్కడైనా సేఫ్ ల్యాండ్ అయ్యే ఉంటుందని అనుకున్నారు. కానీ క్రాష్ ల్యాండ్ అయిందని తెలుసుకున్న తర్వాత వాటి విమాన శకలాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 10 మంది అందులో మరణించినట్టుగా తెలుస్తోంది. Apa pakar ako giwalin. Hoy doy, apa pakar ako giwalin herbayo. Nyak managil kaman doy na. Musab kami to kasi kano gi maming kana tanran. Kaya gan usab kami si Margaret tigunin niya mabasuka na kayo ko magayas. Ina